ఈ జోష్, ఈ హోష్, ఈ ఉత్సాహం, ఈ ఆవేశం, ఈ ఆలోచన ఈ 3 రోజుల లోపల ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఓటర్ల నిర్ణయం తారుమారు కావాలి. వారు వన్ సైడ్ లెక్కలే. ఇక్కడ హిందువులు గెలవాలి. ఆలోచించండి. హిందువులు ఇంకా నీ బాంఛన్, నీ కాళ్ళు మొక్క, నీ దయ నా మీద ఉంచు అని చెప్పి బాంఛన్ భక్తులు తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బతకాలా? నేను హిందువులపై అని తలెత్తుకొని గర్వంగా గల్లా ఎగిరేసుకొని తిరిగే పరిస్థితి జూబ్లీస్ లో రావాలా? జూబ్లీస్ ఓటర్ మహాశాలని నేను చూడలేనన్నా, వాస్తవాలు మాట్లాడుతున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నా హిందూ ముస్లిం మధ్య పోటీ అని. హిందువులు ఓడిపోతారంటున్నా. ఈ జూబ్లీస్ లో హిందువులకు దమ్ము లేదట, పౌరుషం లేదట, హిందువులు కాదట, రేషం లేదట, రోషం లేదట, హిందువులు ఓటు బ్యాంక్ మారాలట. అందుకే సవాల్ చేస్తున్నా, ఈ జూబ్లీస్ లో నిజమైన హిందువులైతే మీరు హిందూ పుట్టుక ఉంటే మేము హిందువులమని సగర్వంగా మీరు భావిస్తే ఈ ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. తిరిగేనన్నా రేపంచి గల్లీ గల్లీలా మీరు ఓటేయాలన్నా. అందుకే ఇవాళ టీవీలు చూస్తున్నా, సోషల్ మీడియా చూస్తున్నా, నా ఆంధ్ర ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మీకు ఈ జూబ్లీస్ లో బంధువులున్నా, మీ స్నేహితులున్నా ఒక్కసారి ఫోన్ చేసి భారతీయ జనతా పార్టీకి ఓటేమని చెప్పండి. వారు వంచనక హిందువులు గెలవాలని చెప్పండి. మీరందరూ కూడా మీరు ఓట్లు వేయడంతో పాటు మీ బంధువుల ఓట్లు వేయించండి, మీ స్నేహితుల ఓట్లు వేయించండి. ఓట్లు గంప గుత్తగా ఒక్కదికే ఓటేయండి. ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం ఎట్లా రాదో చూస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన వికసిత్ తెలంగాణ రాష్ట్రంగా ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీర్చిదిద్దాం. అరే దీపక్ రెడ్డిని గెలిపిస్తే మా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర కూర్చుంటారన్న. సార్ బై ఎలక్షన్స్ లో హిందువులందరూ ఒక్కటేరు. ఈ జూబ్లీస్ కు నిధులు ఎక్కువేయండి సార్, ఈ జూబ్లీస్ కు నిధులు ఎక్కువేయండి సార్. ఇప్పటికే నిధులు మనేనా, బస్తీ దవాఖాన నిధులు మనే, రేషన్ బియ్యం పైసలు మనే, రైల్వే నిధుల పైసలు మనే, నేషనల్ హైవేస్ మనే, హైదరాబాద్ లో జరిగే ప్రతి అభివృద్ధి పని కూడా కేంద్ర ప్రభుత్వ పైసలు తప్ప ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదే. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పైసలు లేవు అన్నప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిన ముఖ్యమంత్రి గారు వారి అభివృద్ధి కోసమో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అందుకే ఇంకా ఎక్కువ నిధులు రావాలంటే కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో కొట్టాలంటే మీరు వన్ సైడ్ వారు వన్ సైడ్ లెక్క ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన దీపక్ రెడ్డి గెలిపాడు. దీపక్ రెడ్డి వస్తోడేం కాదన్న డేంజర్ అన్న బాగా. ఆ అసెంబ్లీలో ఇప్పుడు మా శంకర్ ఉన్నాడు, శాసన మండలి మా అన్న గుప్తన్ ఉన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచిండు అనుకో, దీపక్ రెడ్డి మైకొట్టి పట్టుకొని చంపుతాడు. నేను తయారు చేస్తానట్లా పక్క వేస్తారు కదా, వేస్తారు కదా. ఇలా జనసేన కూడా మన మధ్య చెప్తుందన్న, జనసేన కూడా మన మధ్య చెప్తున్నా. ఆ జనసేన కూడా డేంజర్ అంటే బాగా జనసేన వాళ్ళు తక్కువ అంటే రోజు 100 ఫోన్ చేస్తారు. ఓటు వేస్తారు కదా. పవన్ కళ్యాణ్ హీరో కదా, మీరంతా హీరోలు కదా. పక్క సనాతన ధర్మం కోసం పనిచేయాలన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఊకే చెప్తున్నా అనుకోకండి అన్న. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవు. నేను వాస్తవాలు చెప్తున్నా, పరిస్థితులు బాగలేవు. మన రాజ్యం రావాలంటే ఈ జూబ్లీస్ లో మనం గెలవాలి. దుబ్బాకలో గెలిస్తే ఫుల్ జోష్ నడిచింది, హుజాబాద్లో గెలిస్తే ఇంకా జోష్ నడిచింది. అరే హైదరాబాద్ లో భాగ్యనగర్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ మార్చితే ఇలా 48 కార్పొరేటర్లు మనం గెలిచినాం. ఇలా జూబ్లీస్ లో గెలిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, గెలిపి తీస్తాం. అందరూ హిందువులు ఓటు బ్యాంక్ మార్చడమే లక్ష్యంగా ముందు పోతున్నాం. కాబట్టి మీరు భారీ మెజార్టీతో ఈ జూబ్లీస్ లో దీపక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి. ఇంట్లో వండుకోండి పంట ఇట్లా పోయి
ఇంకా అనుకుంటారు ఏది ఏం చేస్తారో రేపని చెప్పి ఏం చేస్తారు ఇంకెన్ని రోజులు ఏం చేస్తారు 4 రోజులు ఏంటి ఏ గుర్తు మనది ఇక్కడ ఉన్నోళ్ళు ఒక్కొక్కరు అన్న ఒక్కసారి ఒక్కొక్కరు కనీసం 500 ఓట్లు వేస్తారా అవు జనసేన పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి అంత మన ఆయన కూడా సనాతన కోసం పనిచేస్తున్నాడు అవునా కదా భారత్ మాతాకి అన్న టైం పాస్ చేయకూడన్నా ఇవాళ మాట్లాడినా చప్పట్లు కొట్టి అబ్బా మస్తు మాట్లాడిన బండి సంజయ్ అన్న పోయి సోషల్ మీడియా పెట్టడం కాదన్న సోషల్ మీడియా ద్వారా ఈ 4 రోజుల్లో ఎన్నికల వాతావరణం